హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెథడాలజీస్లో మనం యూనిట్ 3కి సంబంధించి కాన్సెప్ట్ డొమైన్ టెస్టింగ్. సో కొన్ని సిలబసెస్లో డొమైన్ టెస్టింగ్ కూడా యూనిట్ 2లోనే ఉంది. సో మనకి ఏ యూనిట్ అయినా కూడా కాన్సెప్ట్ అనేది సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెథడాలజీ సబ్జెక్ట్లో డొమైన్ టెస్టింగ్ అనేది ఏ యూనివర్సిటీకి అయినా కూడా కామన్. సో మీరు ఏ యూనిట్ 1 యూనిట్ 2 ఇదంతా పక్కన పెట్టండి. డొమైన్ టెస్టింగ్కి సంబంధించి ఇంట్రడక్షన్ అండ్ దాంట్లో ఉన్న పాత్ డొమైన్స్ అండ్ పాత్స్ రెండిట్లకి మధ్యలో ఉన్న రిలేషన్ అండ్ నైస్ అండ్ అగ్లీ డొమైన్స్ డొమైన్ టెస్టింగ్ గురించి చూద్దాం. సో ఇప్పుడు డొమైన్ టెస్టింగ్ లో కొంచెం డెప్త్ కి వెళ్తే మనకి అక్కడ ఇంటర్ఫేసెస్ టెస్టింగ్ అండ్ డొమైన్ కి ఇంటర్ఫేస్ టెస్టింగ్ కి మధ్యలో ఉన్న రిలేషన్ ఇవన్నీ వస్తాయి. అవి కొంచెం లెంగ్దీ కాన్సెప్ట్, నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ రోజు అసలు డొమైన్ టెస్టింగ్, డొమైన్ అంటే ఏంటి, డొమైన్ కి పాత్ కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, అండ్ అందులో నైస్ అండ్ అగ్లీ డొమైన్స్ అంటే ఏంటి అనేవి ఈ రోజు వీడియోలో క్లియర్ కట్ గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమైన్ అని మనం ఏం కాల్ చేస్తాం అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్లో మనకి డొమైన్ అనే నేమ్ జనరల్గా ఎక్కడ వింటాం? ఏదైనా సరే ఒక ఇంటర్నెట్ కాంబినేషన్స్లో తీసుకుంటే ఒక వెబ్సైట్ నేమ్ని రిప్రజెంట్ చేసేదాన్ని డొమైన్ అంటాం. అలానే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా డొమైన్ డెఫినిషన్ చూడండి. మ్యాథమెటిక్స్లో డొమైన్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? సెట్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. సెట్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ అంటే ఒకే సెట్లో నేను 1 నుంచి 10 నెంబర్స్ తీసుకున్నాను అనుకుందాం. అవి జస్ట్ సెట్ ఆఫ్ వాల్యూస్. ఇక్కడ మనం చెప్పింది సెట్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్, సెట్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో మనం ఏదైనా ఒక ఫంక్షన్ రిలేటెడ్ తీసుకున్నప్పుడు ఆ ఫంక్షన్లో వర్క్ చేసే ఒక ఇండిపెండెంట్ వేరియబుల్కి ఎన్ని పాసిబుల్ వాల్యూస్ ఉంటాయో, అంటే అక్కడ ఇచ్చిన కండిషన్ని బట్టి 1 to 10 నెంబర్స్లో ఓన్లీ 1 to 5 పాసిబుల్ వాల్యూస్ అవ్వచ్చు. సో అలాంటి ఒక సెట్ని కంటైన్ చేసే డొమైన్ని మనం జనరల్గా మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినిషన్ డొమైన్. బట్ కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఒక పర్టికులర్ ఏరియాకి మనం మెన్షన్ చేసే నేమ్ని కానీ లేదో ఒక పర్టికులర్ ఏరియాని మనం జనరల్గా డొమైన్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇది జనరల్ బేసిక్ డెఫినేషన్స్ అబౌట్ డొమైన్. సో ఇక్కడ ప్రోగ్రామ్ అనేది మనం ఇప్పుడు మొత్తం టెస్టింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. టెస్టింగ్లో ఫస్ట్ మనం టెస్టింగ్కి రీచ్ అవ్వాలి అంటే మనం సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాన్ని డెవలప్ చేసి కోడింగ్ వరకు వెళ్ళిన తర్వాత, కంప్లీట్గా కోడింగ్ పెర్ఫామ్ చేసేసిన తర్వాత మనం టెస్టింగ్ అనేది అప్లై చేస్తాం. సో ఆ టెస్టింగ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి మనకి. యూనిట్ టెస్టింగ్ ఉంది, ఇంటర్ఫేస్ టెస్టింగ్ ఉంది. సో ఇలా డిఫరెంట్ టెస్టింగ్స్ ఉన్నప్పుడు అందులో డొమైన్ టెస్టింగ్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అండ్ వాటిని ఎలా పెర్ఫామ్ చేస్తాము అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. సో ప్రోగ్రామ్స్ అనేవి మనం ఇక్కడ ఇన్పుట్గా ఇస్తాం. డొమైన్ టెస్టింగ్కి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని క్లాసిఫై చేసుకుంటూ మనం వాటిని ఇన్పుట్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ అటెంప్ట్స్ టు డిటర్మైన్ వెదర్ ద క్లాసిఫికేషన్ ఈజ్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఫస్ట్ మనం ఇచ్చిన ప్రోగ్రామ్స్ని కేటగిరీస్ చేసి ఇచ్చినప్పుడు నేను ఈ పాయింట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈ కేటగిరీకి సంబంధించినవి, దిస్ ఈస్ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని ఇచ్చినప్పుడు ఫస్ట్ డొమైన్ టెస్టింగ్ ఏం చేస్తుందంటే ఇచ్చిన క్లాసిఫికేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది. సో ఫస్ట్ అలా చెక్ చేయాలి అంటే దానికంటూ కొన్ని స్పెసిఫికేషన్స్ ఆర్ దానికంటూ కొంత ఇన్ఫర్మేషన్స్ ఉండాలి. సో అలాగే డొమైన్ టెస్టింగ్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ స్పెసిఫికేషన్స్ ఆర్ ఈక్వలెంట్ ఇంప్లిమెంటేషన్ ఇన్ఫర్మేషన్. ఏదైతే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని కంప్లీట్గా బేస్ చేసుకుని వాటికి ఈక్వలెంట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మీద కేటగిరీస్ చేసుకుంటూ మనం ఇచ్చిన క్లాసిఫికేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది. ద ఫస్ట్ స్టెప్ ఇన్ డొమైన్ టెస్టింగ్. అలానే డొమైన్ టెస్టింగ్ అనేది బేస్డ్ ఆన్ స్పెసిఫికేషన్స్ చేసినప్పుడు ఇట్ ఈజ్ ఎ ఫంక్షనల్ టెస్ట్ టెక్నిక్. అంటే ఒక ఫంక్షనల్ టెస్ట్ టెక్నిక్ అనేది ఎలా వర్క్ అవుతుందో సేమ్ అలానే మనకి డొమైన్ టెస్టింగ్ అనేది మనం ఇచ్చిన స్పెసిఫికేషన్స్ మీద బేస్ అయి టెస్ట్ చేస్తుంది. సో అలానే ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఫస్ట్ స్పెసిఫికేషన్స్ ఆర్ ఈక్వలెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది అండ్ ఇంప్లిమెంటేషన్ ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయి ఉంటుంది. సో స్పెసిఫికేషన్స్ మీద బేస్ అయి చేసేదాన్ని మనం ఫంక్షనల్ టెస్టింగ్ టెక్నిక్ అని చెప్తున్నాం. అలానే ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ మీద బేస్ చేసేది ఒకవేళ మనం పెర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ స్ట్రక్చరల్
టెస్ట్ టెక్నిక్. సో ఫస్ట్ మీకు ఒక వైవా క్వశ్చన్ ఆర్ ఎనీ ఆబ్జెక్టివ్ టైప్ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ డొమైన్ టెస్టింగ్ లో మనం యూజ్ చేసే టెక్నిక్స్ అని అడిగినప్పుడు ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ టెస్ట్ టెక్నిక్. సో ఈ బోత్ టెక్నిక్స్ మీద మనం బేస్ అయ్యి వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఆర్ ఈక్వలెంట్ ఇంప్లిమెంటేషన్స్ మీద బేస్ అవుతూ మనం టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం. సో ఇది యాక్చువల్ గా ఒక స్కీమాటిక్ రిప్రజెంటేషన్ ని బేస్ అయి ఉంటుంది. సో ఆ స్కీమాటిక్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో దిస్ ఈజ్ స్కీమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ డొమైన్ టెస్టింగ్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇందాక చెప్పుకున్నాం డెఫినేషన్ మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్. ఫస్ట్ మనం ఇచ్చేది ఇన్పుట్ గా ఒక కొన్ని వాల్యూస్ ని ఇన్పుట్ గా మెన్షన్ చేస్తున్నాం, దట్ ఈస్ ఇన్పుట్. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, వాటిని టూ కేటగిరీస్, టూ థింగ్స్ ని బేస్ చేసుకుంటున్నాం. ఏంటవి, స్పెసిఫికేషన్స్ అండ్ వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఇన్ఫర్మేషన్స్. ఆ రెండింటిని బేస్ చేసుకుని వాటిని క్లాసిఫై చేసుకుంటున్నాం. సో ఫస్ట్ వన్ మనం తీసుకున్న సెట్ ఆఫ్ వాల్యూస్ అండ్ సెకండ్ వన్ వాటిని మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని క్లాసిఫై చేసుకుంటున్నాం. క్లాసిఫై చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తో ఇక్కడ క్లాసిఫై చేసిన వాటిని కంపేర్ చేసుకుంటున్నాం. అంటే కరెక్ట్ గా ప్రాపర్ గా క్లాసిఫై చేసామా లేదా, దట్ ఈస్ కేస్ 1, కేస్ 2, కేస్ 3 అండ్ సో ఆన్ కేస్ n. ఫైనల్ గా మనం ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చే డొమైన్ టెస్టింగ్ తర్వాత వచ్చే అవుట్పుట్. ఓకే, సో దిస్ ఈస్ ఫైనల్. మనం డొమైన్ టెస్టింగ్ లో చేసే వర్క్ ని ఒక రిప్రజెంటేషన్ లో మెన్షన్ చేసే కాన్సెప్ట్ అన్నమాట. సో నెక్స్ట్ డొమైన్ టెస్టింగ్ కి సంబంధించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇక్కడ డొమైన్ టెస్టింగ్ లో వి ఫోకస్ ఆన్ ద క్లాసిఫికేషన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది రొటీన్ రాదర్ దెన్ ఆన్ ది క్యాలిక్యులేషన్. సో ఫస్ట్ మనం ఇన్పుట్స్ గా తీసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఏం చెప్పుకున్నాం, క్లాసిఫికేషన్స్ కింద కేటగిరీస్ చేసుకుంటూ వెళ్తాం. సో అలాంటి కేటగిరీస్ చేసేటప్పుడు సో ఫస్ట్ మీరు ఏదైతే పెర్ఫామ్ చేస్తున్నారో, దట్ ఈస్ బిఫోర్ డూయింగ్ వాట్ ఎవర్ ఇట్ డస్, మీరు ఏదైతే పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నారో వాటికి ముందు ఏ రొటీన్ మస్ట్ క్లాసిఫై ద ఇన్పుట్ అండ్ సెట్ ఇట్ మూవింగ్ ఆన్ టు ది రైట్ పాత్. అంటే నేను ఒకసారి ప్రీవియస్ డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ఒక ఇన్పుట్ వాల్యూ తీసుకున్నారు. ఇన్పుట్ వాల్యూ తీసుకున్న తర్వాత అది చేయాల్సిన వర్క్ ఏంటి, ఏ రొటీన్ మస్ట్ క్లాసిఫై ద ఇన్పుట్. మీరు తీసుకున్న ఇన్పుట్ ని అది కంపల్సరీ క్లాసిఫై చేస్తుంది అండ్ వాటిని కరెక్ట్ ప్రాపర్ కేటగిరీలో, అంటే రైట్ పాత్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాంట్లోకి అది సెట్ చేసేస్తుంది. ఒకవేళ మీరు ఇచ్చింది ఇన్వాలిడ్ ఇన్పుట్ అనుకోండి, అంటే మీరు ఇక్కడ కొన్ని రూల్స్ పెట్టారు ఇన్పుట్ కి, ఆ ఇన్పుట్ కి సంబంధించి మీరు కరెక్ట్ గా ఇవ్వలేదు, మీరు రూల్స్ ని క్రాస్ చేసి ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇచ్చారు. సో అదేం చేస్తుంది అంటే ఇట్ ఈస్ కాల్డ్ రిజెక్ట్. అంటే అక్కడ ఉన్న ప్రెసెంట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి అది సెట్ అవ్వదు. సో దాన్ని మనం కంప్లీట్ గా రిజెక్ట్ చేసేస్తాం. సో అలానే ఇన్పుట్ అనేది ఏం చేస్తుంది అంటే జనరల్ గా హైపోథెటికల్ సబ్రొటీన్ అనేది ఉంటుంది క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, దానికి మనం పాస్ చేస్తాం. అలానే డొమైన్ టెస్టింగ్ లో కూడా కంప్లీట్ గా మనం ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చెప్పుకున్నట్టుగా కంప్లీట్ గా వాటి యొక్క క్లాసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పాత్ సెలెక్షన్ ఏదైతే ఉందో వాటికి మనం సెట్ చేసుకోవడానికి కంప్లీట్ గా క్లాసిఫికేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం డొమైన్ టెస్టింగ్ లో. అలానే స్ట్రక్చరల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ నీడెడ్ ఫర్ దిస్ మోడల్. ఎందుకు స్ట్రక్చరల్ నాలెడ్జ్ అనే వర్డ్ వచ్చింది ఇక్కడ, మనకి 2 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. అక్కడ మనం తీసుకున్న స్పెసిఫికేషన్స్ అండ్ మనం తీసుకున్న ఇంప్లిమెంటేషన్స్ మీద. స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఫంక్షనల్ టెక్నిక్ అని చెప్పుకున్నాం, ఇంప్లిమెంటేషన్స్ వచ్చేసరికి స్ట్రక్చరల్ టెస్ట్ టెక్నిక్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ స్ట్రక్చరల్ టెస్ట్ టెక్నిక్ యూజ్ చేసిన స్ట్రక్చరల్ నాలెడ్జ్ అనేది అంత కంపల్సరీ నీడ్ అయితే కాదు ఈ మోడల్ కి. ఓన్లీ ఏ కన్సిస్టెంట్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఇన్పుట్ వాల్యూస్ ఫర్ ఈచ్ కేస్. మనం తీసుకున్న కేస్ 1 నుంచి కేస్ n వరకు ప్రతి కేసులో ఏవైతే ఇన్పుట్ వాల్యూస్ ఉంటాయో వాటికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది ఈ మనం ప్రెసెంట్ తీసుకున్న మోడల్లో. సో నెక్స్ట్ టర్మినాలజీస్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమైన్ సెట్. డొమైన్ ఈజ్ ఏ సెట్ అనేది మనం తీసుకున్న ఒక ఫస్ట్ సెంటెన్స్. సో డొమైన్ ఈజ్ ఏ సెట్ అనేది ఫస్ట్ మనం ఒక ఇన్పుట్ తీసుకుంటున్నాం, అండ్ ఇన్పుట్ డొమైన్ ఈజ్ ఏ సెట్. ఎందుకంటే ఫస్ట్ ఈ డొమైన్ calls it is a set of possible values, that is the definition. So an input అనేది ఒక డొమైన్ అయినప్పుడు it is a set.
If the source language supports set definitions, less testing is needed because the compiler does much of it for us. So ఏదైతే మనం సోర్స్ లాంగ్వేజ్ తీసుకుంటున్నామో ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఆ సోర్స్ లాంగ్వేజెస్ అనేవి మనకి డిఫరెంట్ థింగ్స్ కింద మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అలాంటి సపోర్టెడ్ డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం టెస్టింగ్ అనేది చాలా తక్కువగా అప్లై చేస్తాం. ఎందుకు? మనం తీసుకున్న సెట్ ఆఫ్ వాల్యూస్ని అవి హ్యాపీగా యాక్సెప్ట్ చేసేసి వాటికి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి టెస్టింగ్ అనేది అంత అవసరం ఉండదు. హై టెస్టింగ్ అనేది అవసరం ఉండదు. ఎక్కడైతే వాటి యొక్క కంపైలర్ దాన్ని కరెక్ట్గా చేయలేకపోతుందో టెస్టింగ్, అలాంటి చోట మనం సెపరేట్గా డొమైన్ టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్, డొమైన్ టెస్టింగ్ డస్ నాట్ వర్క్ వెల్ విత్ ఆర్బిటరీ డిస్క్రీట్ సెట్స్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్. ఏవైతే మనం డిస్క్రీట్ సెట్స్ తీసుకుంటున్నామో డిస్క్రీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాంటి డేటా ఆబ్జెక్ట్స్ మీద ఈ డొమైన్ టెస్టింగ్ అనేది అంత పర్ఫెక్ట్ గా వర్క్ చేయడం అనేది కుదరదు. అలానే ఇట్ ఈస్ ఫర్ ఏ లూప్ ఫ్రీ ప్రోగ్రామ్ కరస్పాండ్స్ టు ఏ సెట్ ఆఫ్ నెంబర్స్ డిఫైన్డ్ ఓవర్ ద ఇన్పుట్ వెక్టర్. మనం ఏదైతే ఇన్పుట్ వెక్టర్ తీసుకుంటున్నామో దానికి సంబంధించిన సెట్ ఆఫ్ నెంబర్స్ అంటే నేను ఒక ఇన్పుట్ వెక్టర్ తీసుకున్నాను, దానికి నేను సెట్ ఆఫ్ నెంబర్స్ 1 to 5 ఇచ్చాను. సో 1 to 5 వరకు సేమ్ డొమైన్ సేమ్ ప్రోగ్రామ్ ఏదైతే తిరుగుతుందో దాన్ని మనం ఇక్కడ లూప్ అంటున్నాం. సో కాబట్టి ఇక్కడ ఇట్ ఈస్ ఏ లూప్ ఫ్రీ ప్రోగ్రామ్. మనం హ్యాపీగా ఆ పెర్ఫార్మెన్స్ అనేది కంటిన్యూషన్ పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో ఇవి యాక్చువల్గా డొమైన్ సెట్ కి సంబంధించిన కాన్సెప్ట్. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాం? డొమైన్స్ కి, పాత్స్ కి, ప్రిడికేట్స్ కి, వీటికి మధ్యలో ఈ వర్డ్స్ కి మధ్యలో ఉన్న రిలేషన్ మనకి ఫస్ట్ తెలియాలి. డొమైన్ టెస్టింగ్ లో ప్రిడికేట్స్ అనేవి ఫస్ట్ మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. జనరల్ గా ప్రిడికేట్స్ అనేవి ఎజ్యూమ్ చేసుకునే వాటినే మనం ప్రిడికేట్స్ అంటున్నాం. సో ప్రిడికేట్స్ ఆర్ ఎజ్యూమ్డ్ టు బి ఇంటర్ప్రీటెడ్ అంటే మనం ఎక్కడ ఇంటర్ప్రీటర్ వర్క్ విన్నాం? ఏదైనా సరే ఒక కంబైన్ చేసేటప్పుడు, టూ థింగ్స్ ని కంబైన్ చేసేటప్పుడు మనం ఇంటర్ప్రిట్ చేస్తాం. దట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్ వెక్టర్ వేరియబుల్స్. డొమైన్ టెస్టింగ్ లో మనం ఏవైతే ఎజ్యూమ్ చేసుకున్న వాల్యూస్ ఉంటాయో, ఎజ్యూమ్ చేసిన వాల్యూస్, వాటిని మనం ఇన్పుట్ వెక్టర్ వేరియబుల్స్ తో కంబైన్ చేసుకుంటూ వాటిని అక్కడ మ్యాచ్ చేయడానికి ఈ ప్రిడికేట్స్ ని యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ఇన్ డొమైన్ టెస్టింగ్ ప్రిడికేట్స్ ఆర్ ఎజ్యూమ్డ్ టు బి ఇంటర్ప్రిటెడ్. ఓకే, సో డొమైన్ టెస్టింగ్ ఈజ్ అప్లైడ్ టు స్ట్రక్చర్, అంటే మనం ఫంక్షనల్ టెస్టింగ్ యూజ్ చేసాం అండ్ స్ట్రక్చరల్ టెక్నిక్ కూడా యూజ్ చేసాం, స్ట్రక్చరల్ కాన్సెప్ట్. సో ఇక్కడ డొమైన్ టెస్టింగ్ అనేది ఒక స్ట్రక్చర్ కి అప్లై చేసినప్పుడు ఈ ప్రిడికేట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం ఎజ్యూమ్ చేసుకున్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రిడికేట్ ఇంటర్ప్రిటేషన్స్ అనేవి మస్ట్ గా యాక్చువల్ పాత్ ని, మనం తీసుకున్న ఒక సెట్ పాత్ ఉంటుంది కదా, దాని మీద బేస్ చేసుకుంటూ ఆ రొటీన్ తో మనం ఆ పాత్ ద్వారా ఏం చేస్తాము అంటే యాక్చువల్ పాత్ కి రీచ్ అవ్వటానికి వాటిని బేస్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇంప్లిమెంటేషన్ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్. సో వాట్ ఈస్ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్? నేను ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ 1 లో కంట్రోల్ ఫ్లో గురించి చెప్పాను. ప్రతి వర్డ్ కి మనకి మైండ్ లో నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం ఈజీగా సబ్జెక్ట్ ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు, బికాస్ దిస్ ఈస్ కంప్లీట్లీ థియరీ బేస్డ్ సబ్జెక్ట్ కాబట్టి. సో ప్రతిదీ కూడా ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేసే ముందు ఒక కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ అనేది డ్రా చేసుకుంటున్నాం. సో ఆ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ ని బేస్ చేస్తూ మనం యాక్చువల్ పాత్ కి త్రూ ద రొటీన్ ఏదైతే ఉందో ఆ రూట్ ద్వారా మనం తీసుకున్న ప్రిడికేట్స్ ని బేస్ చేసుకొని ఫస్ట్ మూవ్ ఆన్ అవుతాం. నెక్స్ట్ ఇక్కడ డొమైన్ అంటే మనకి తెలిసింది, ప్రిడికేట్స్ అంటే తెలిసింది. సో అలానే ఇప్పుడు దానికి కాన్వర్స్లీ అంటే రివర్స్ లో డొమైన్ టెస్టింగ్ అనేది ఏం చేస్తుంది? కొన్ని స్పెసిఫికేషన్స్ ని అప్లై చేస్తుంది. అలానే ఆల్రెడీ మనం ప్రిడికేట్స్ ద్వారా ఇంటర్ప్రిట్ చేసుకుని బేస్ చేసుకున్నాం. ఏం బేస్ చేసుకున్నాం అంటే కంప్లీట్ గా మనం ఒక కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ ని బేస్ చేసుకున్నాం. దట్ ఈస్ ఇంటర్ప్రిటేషన్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ స్పెసిఫైడ్ డేటా ఫ్లో గ్రాఫ్ ఫర్ ది రొటీన్. సో మనం ఒక పాయింట్ కి రీచ్ అవ్వటానికి, ఒక స్ట్రక్చర్ కి అప్లై చేయటానికి మనం తీసుకున్న ఎజ్యూమ్ చేసుకున్న వాల్యూస్ ని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ మనం ఏదైతే ఒక పాత్ ని బేస్ చేసుకుంటున్నామో దాని ద్వారా కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ ఏదైతే మనకి ఒక డిజైన్ ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. బట్ యాక్చువల్ గా యాజ్ ఈజ్ ద నేచర్ ఆఫ్ స్పెసిఫికేషన్స్, no interpretation is needed because the domains are specified directly. యాక్చువల్గా ఇప్పుడు చెప్పుకున్న సెకండ్ పాయింట్ కి కాన్వర్స్ ఏంటంటే, డొమైన్ టెస్టింగ్ అనేది ఒక స్పెసిఫికేషన్స్ కి అప్లై చేసేటప్పుడు దాని ఒక జనరల్ నేచర్ ఎలా ఉంటుంది? డొమైన్స్ అనేవి యాక్చువల్గా డైరెక్ట్ గా మనం స్పెసిఫై చేసేస్తాం.
సో అంటే ఒక సెట్ ఇచ్చేస్తాం, దానికి రికార్డింగ్ గా ఉన్న వాల్యూస్ తో క్లాసిఫై చేసేస్తాం. క్లాసిఫై చేసిన తర్వాత డొమైన్స్ అనేవి ఏ కేస్ కా కేస్ డైరెక్ట్ గా సెట్ అయిపోతాయి. కానీ ఇక్కడ అజ్యూమ్ చేసుకున్న వాల్యూస్ తో ఇంటర్ప్రిటేషన్ అనేది యాక్చువల్ గా అవసరం లేదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి అది నీడ్ ఉంటుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ కూడా మనకి తెలియాలి. అండ్ అందుకే ఇందాక స్ట్రక్చరల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ డొమైన్ టెస్టింగ్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో అందుకని ఎందుకంటే స్ట్రక్చరల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాదు, ఈ పాయింట్ మనకి కాన్వర్స్ డొమైన్ డైరెక్ట్ గా అటాక్ చేస్తాం కాబట్టి దెర్ ఈస్ నో నీడ్ టు యూజ్ స్ట్రక్చరల్ టెక్నిక్. అలానే ఫర్ ఎవ్రీ డొమైన్ దెర్ ఈస్ అట్లీస్ట్ వన్ పాత్ త్రూ ది రొటీన్. ఒక డొమైన్ కంపల్సరీ ఒక పాత్తో మనం తీసుకున్న రూట్ ద్వారా వెళ్ళటానికి కంపల్సరీ ఒక పాత్ అనేది తీసుకుంటాం, అట్లీస్ట్ వన్ పాత్. దేర్ మే బి మోర్ దాన్ వన్ పాత్, కొన్ని డొమైన్స్ కి రీచ్ అవ్వడానికి మనకి మోర్ దాన్ వన్ పాత్ కూడా ఉంటుంది. అలానే డొమైన్ కన్సిస్ట్ ఆఫ్ ద డిస్కనెక్టెడ్ పార్ట్స్ ఆర్ ఇఫ్ ద డొమైన్ ఈస్ డిఫైన్డ్ బై ది యూనియన్ ఆఫ్ టూ ఆర్ మోర్ డొమైన్స్. మనం సింగిల్ డొమైన్ ఒకే పాత్ ద్వారా మనం రీచ్ అవ్వడానికి ఉంటుంది, అలానే సింగిల్ డొమైన్ మోర్ దాన్ వన్ పాత్ ద్వారా రీచ్ అవడానికి ఉంటుంది. అలానే కొన్ని డొమైన్స్ కి కొన్ని డిస్కనెక్టెడ్ పార్ట్స్ అనేవి ఉండడం వల్ల దాంట్లో టూ ఆర్ మోర్ డొమైన్స్ ని మనం కంబైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇక్కడ ఇవన్నిటిని డిఫైన్ చేయడానికి వీటికి కొన్ని బౌండరీస్ అనేవి తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ స్లైడ్ తర్వాత మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ బౌండరీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బౌండరీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే డైరెక్ట్ ఎస్ఏ క్వశ్చన్ కింద డొమైన్ బౌండరీస్ అని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అలానే డొమైన్ టెస్టింగ్ అండ్ డొమైన్ బౌండరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని కొన్ని పేపర్స్ లో అడుగుతున్నప్పుడు మనకి డొమైన్ బౌండరీస్ అనేవి కంపల్సరీ అందులో ఉన్న కేటగిరీస్ తో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అలాంటి డొమైన్ బౌండరీస్ అనేవి ఏంటంటే జనరల్ గా కొంత వాల్యూస్ ని మనం ఎంత వరకు రీచ్ అవ్వాలి, ఏ టైప్ లో రీచ్ అవ్వాలి అనే వాటిని స్పెసిఫై చేయడానికి మనకి కొన్ని బౌండరీస్ అనేవి ఉంటాయి. ఆ బౌండరీస్ ని బట్టి మనం ఫాలో అవుతాం. సో కొన్ని బౌండరీస్ రీచ్ అవ్వకపోవటం వల్ల మనకి బగ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో జనరల్ గా డొమైన్ క్లోజర్ అనే ఒక వర్డ్ ఉంటుంది. డొమైన్ క్లోజర్ అనే వర్డ్ ఏంటంటే మనం ఒక డొమైన్ ని ఓపెన్ చేయటం అండ్ క్లోజ్ చేయటం. సో ఒక బౌండరీ అనేది ఏంటి, మనం బౌండరీ వాల్యూతో స్టార్ట్ అవుతాం అండ్ క్లోజ్ అవుతాం. సో అలానే ఒక బౌండరీ ద్వారా ఓపెన్ అండ్ క్లోజ్ డొమైన్స్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఏ డొమైన్ క్లోజర్. సో డొమైన్ బౌండరీ అనేది క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఏ డొమైన్ ఇఫ్ ద పాయింట్స్ ఆన్ ద బౌండరీ బిలాంగ్స్ టు ది డొమైన్. సో డొమైన్ కి సంబంధించిన బౌండరీస్ తోని మనం వాటిని యాక్సెస్ చేసుకుంటూ వెళ్తాం. అలానే కొన్ని అదర్ డొమైన్స్ ని కూడా బిలాంగ్స్ చేసుకుంటూ ఆ బౌండరీ పాయింట్స్ తో యాక్సెస్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు మీరు కంప్లీట్ గా డయాగ్రామ్స్ బేస్డ్ తో ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ డొమైన్స్ లో డొమైన్ బౌండరీ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ మెన్షన్ చేస్తున్నాను. డయాగ్రామ్ లో ఏంటంటే వన్ డైమెన్షనల్ డొమైన్ అండ్ ఆ వన్ డైమెన్షనల్ డొమైన్ లో డొమైన్ ని డిఫైన్ చేసినప్పుడు మనం వన్ ఇన్పుట్ వేరియబుల్ ని ఎక్స్ ని కాల్ చేసినప్పుడు ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు నేను ఒక చిన్న డయాగ్రామ్ చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ డొమైన్స్ కి సంబంధించిన డయాగ్రామ్. ఇక్కడ ఏ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, బోత్ సైడ్స్ క్లోజ్డ్ అని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ యాక్చువల్ గా ఏం క్లోజ్ చేసాము అంటే డొమైన్ ని క్లోజ్ చేసాం. D1 మీన్స్ డొమైన్ 1, డొమైన్ 2, డొమైన్ 3. సో ఇక్కడ మిన్ అండ్ మ్యాక్స్ రెండు రిప్రజెంట్ చేసాం. దిస్ ఈజ్ ఓపెన్ అండ్ దిస్ ఈజ్ క్లోజ్. సో బోత్ సైడ్స్ కూడా ఇక్కడ బ్లాక్ కలర్ తో ఫిల్ చేసాం చూడండి, దట్ ఈస్ క్లోజ్డ్ అనమాట. ఇక్కడ డొమైన్ ని క్లోజ్ చేసేసాం. సో క్లోజ్ చేసి ఇట్ ఈస్ రెస్పెక్ట్ టు ఏ డొమైన్ ఇఫ్ ద పాయింట్స్ ఆన్ ద బౌండరీ బిలాంగ్స్ టు ది డొమైన్. సో వాటికి సంబంధించిన బౌండరీస్ తోనే మనం యాక్సెస్ చేసుకుంటూ వాటిని క్లోజ్ చేసాం. నెక్స్ట్ వన్ సైడ్ ఓపెన్. ఈ సెకండ్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేసేది వన్ సైడ్ ఓపెన్. ఇక్కడ ఒకటి క్లోజ్ అయిపోయింది D1 సైడ్, మినిమం సైడ్. మాక్సిమం సైడ్ వచ్చేసరికి D3 దగ్గర ఓపెన్ అయి ఉంది. అంటే వన్ సైడ్ ఓపెన్ అయి ఉంటే మనం డొమైన్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఓపెన్ అండ్ క్లోజ్ అనేది ఈ డయాగ్రామ్ చెప్తుంది. జస్ట్ ఇక్కడ మీరు చెప్పాల్సింది ఓపెన్ డొమైన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, క్లోజ్డ్ డొమైన్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్ లో చూడండి, రెండు ఓపెన్ అయి ఉన్నాయి. దట్ ఈస్ D1 నుంచి D2, D2 టు D3 రెండు సైడ్స్ ఓపెన్ అండ్ క్లోజ్ రెండు కూడా మనకి ఓపెన్ అయి ఉన్నాయి. టూ సైడ్స్ ఓపెన్ ఇది. ఓకే, సో దిస్ ఈజ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ డొమైన్స్ అండ్ బగ్ అజంప్షన్. సో ఇప్పుడు ఏదైతే ఈ ఓపెన్ అండ్ క్లోజ్ అండ్ బౌండరీస్ వేరే అదర్ డొమైన్స్ నుంచి మనం యాక్సెస్ చేసుకునే సిచ్యువేషన్స్ లో మనకి బౌండరీస్ వల్ల
కొన్ని బగ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బగ్ అజంప్షన్ అనేది ఎలా ఉంటుంది డొమైన్ టెస్టింగ్ లో అంటే ఈజ్ దట్ ద ప్రాసెసింగ్ ఈజ్ ఓకే. మనం చేసే ఈ డొమైన్ ప్రాసెసింగ్ కనుక ఓకే అయితే మనకి ఏ ప్రాబ్లం రాదు. సమ్ టైమ్స్ బట్ ద డొమైన్ డెఫినేషన్ ఈజ్ రాంగ్. అంటే మనం తీసుకున్న ఇన్పుట్ వాల్యూస్ కి, మనం తీసుకున్న కాన్సెప్ట్ కి, మనం ఇచ్చిన డొమైన్ డెఫినేషన్ కనుక మ్యాచ్ అవ్వకపోతే మనకి బగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ అన్ ఇన్కరెక్ట్లీ ఇంప్లిమెంటెడ్ డొమైన్ మీన్స్ దట్ బౌండరీస్ ఆర్ రాంగ్. మనం తీసుకున్న బౌండరీస్ మ్యాచ్ అవ్వకపోతేనే మనకి డొమైన్ అనేది కరెక్ట్ గా వర్క్ అవ్వదు. దట్ ఈస్ రాంగ్ అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్ లో మనకు ఒక బగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ బగ్స్ కూడా ఎలాంటి బగ్స్ వస్తాయి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో దట్ ఈస్ మెనీ డిఫరెంట్ బగ్స్ కెన్ రిజల్ట్ ఇన్ డొమైన్ ఎర్రర్స్. అందులో డబుల్ జీరో రిప్రజెంటేషన్ దట్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ బగ్ డొమైన్ కి సంబంధించి. కంప్యూటర్ జనరల్ కంప్యూటర్స్ లో కానీ లేదు లాంగ్వేజెస్ లో కానీ మనకి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అండ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. బట్ ఏంటంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ జీరోస్ అనేవి కంప్లీట్ డిఫరెంట్ గా మనకి వర్క్ అవుతూ ఉంటాయి. అలానే బౌండరీ ఎర్రర్స్ ఫర్ నెగిటివ్ జీరో ఆర్ కామన్. సో జనరల్ గా మనకి ఇక్కడ బౌండరీ ఎర్రర్స్ ఫర్ నెగిటివ్ జీరో అనేది కామన్ గా వర్క్ అవుతుంది. కానీ డబుల్ జీరో రిప్రజెంటేషన్ అనేది జనరల్ గా మనకి రాదు. సో డబుల్ జీరో రిప్రజెంటేషన్ వచ్చింది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఎర్రర్. అంటే మనం ఒక బగ్ కింద చెప్తాం. సో అలా డబుల్ జీరో రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు దాన్ని మనం ఒక బగ్ కింద డొమైన్ ఎర్రర్ కింద వాటిని సాల్వ్ చేసుకుంటాం. అండ్ ద సెకండ్ వన్ కాంట్రడిక్షనరీ డొమైన్. ఓకే, సో ఇక్కడ కాంట్రడిక్షనరీ డొమైన్ అనేది ఏంటంటే ఒక డొమైన్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో జనరల్ గా కొన్ని వన్ డొమైన్ ఇంప్లిమెంట్ అవుతుంది అండ్ నెంబర్ ఆఫ్ డొమైన్స్ ఇంప్లిమెంట్ అవుతాయి, వన్ ఆర్ మోర్ డొమైన్స్. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ డొమైన్స్ ఇంప్లిమెంట్ అయినాయో ఇట్ కెన్ నెవర్ బి అంబిగ్యూస్ ఆర్ కాంట్రడిక్షనరీ బట్ ఏ స్పెసిఫైడ్ డొమైన్ కెన్ పెర్ఫార్మ్ సమ్ బౌండరీస్ ఆపరేషన్స్. సో ఇక్కడ మనం తీసుకున్న డొమైన్ తో పాటు వేరే డొమైన్ యొక్క బౌండరీస్ తో మనం పెర్ఫార్మ్ చేసేటప్పుడు కొన్ని అంబిగ్యూస్ కనుక అక్కర్ అయితే, అలాంటి అంబిగ్యూస్ అక్కర్ అయినప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసే డొమైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కాంట్రాడిక్షనరీ డొమైన్స్ కింద యాక్సెస్ చేస్తాం. సో వాటిని అవాయిడ్ చేయడానికి మనం కొన్ని బగ్ అజంప్షన్స్ ని ముందుగానే సాల్వ్ చేసుకోవడానికి ప్రీ ప్లాన్డ్ గా రెడీ అవుతూ ఉంటాం. అండ్ అవి ఎలా సాల్వ్ చేస్తాము అనేది నెక్స్ట్ మనకి టెస్టింగ్ లో డెప్త్ కి వెళ్ళే కొలది అవన్నీ వస్తాయి. సో నెక్స్ట్ వన్ ఫ్లోటింగ్ పాయింట్ జీరో చెక్. మీకు జస్ట్ ఒక నేమ్ లోనే ఉంది, మీరు నేమ్ కనుక గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేశారంటే ఎర్రర్ ని ఈజీగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఫ్లోటింగ్ పాయింట్ జీరో చెక్ అనేది ఇట్ ఈస్ నెంబర్ కెన్ ఈక్వల్ జీరో ఓన్లీ. కంపల్సరీ ఆ నెంబర్ జీరోకి ఈక్వల్ అయ్యేటట్టుగా మనం సెట్ చేస్తాం. దట్ ఈస్ ఇఫ్ ద ప్రీవియస్ డెఫినేషన్ ఆఫ్ దట్ నెంబర్ ఈస్ సెట్ ఇట్ టు జీరో ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ ఆర్ మల్టిప్లైడ్ బై జీరో. సో ఫ్లోటింగ్ పాయింట్ జీరో చెక్ అనేది ఏం చేస్తుంది అంటే కంప్లీట్ గా దాన్ని జీరోకి ఈక్వలా కాదా అని చెక్ చేస్తుంది. సో దట్ ఈస్ ద థర్డ్ వన్. బౌండరీ ఎర్రర్స్. ఆల్రెడీ కొన్ని బౌండరీ ఎర్రర్స్ ఎలా ఉంటాయి అనేది మనం ప్రీవియస్ గా చెక్ చేసుకున్నాం. మనం ఒక అరేకి 1 to 10 అనేది ఇచ్చినప్పుడు ఆర్ 1 to 5 అనేది ఇచ్చినప్పుడు మనం బౌండరీ క్రాస్ చేసిన లేదు బౌండరీని యూజ్ చేసిన దానికన్నా తక్కువగా వాటిని అసైన్ చేసిన, తక్కువగా డిక్లేర్ చేసిన అవన్నీ కూడా మనకి బౌండరీ టైప్ ఆఫ్ ఎర్రర్స్ కింద వస్తాయి. అండ్ అంబిగ్యూస్ డొమైన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వన్ ఆర్ మోర్ డొమైన్స్ యూజ్ చేసినప్పుడు వాటిని మనం ఇన్కంప్లీట్ గా అంటే 2 డొమైన్స్ యూజ్ చేసాం కాంబినేషన్స్ లో, కానీ వాటిని కరెక్ట్ గా కంప్లీట్ చేయలేదు, ఎక్కడో కొన్ని మిస్ చేసేసాం. సో అలాంటప్పుడు అక్కడ సిస్టమ్ కి ఏమవుతుంది అంటే అంబిగ్యూసీ అక్కర్ అవుతుంది, కన్ఫ్యూజన్ అనమాట. అంబిగ్యూస్ మీన్స్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడం వల్ల అక్కడ కొన్ని బగ్స్ అనేవి మనం ఫేస్ చేస్తాం. అండ్ ఫాల్టీ లాజిక్. సో మనం తీసుకున్న ఎజ్యూమ్ చేసుకున్న ప్రిడికేట్స్ కి అండ్ మనం తీసుకున్న ఒరిజినల్ రూట్స్ కి ఎక్కడైనా మ్యాచ్ అవ్వకపోతే, ఆ లాజిక్ అనేది కరెక్ట్ గా లేకపోతే ఇక్కడ ఫాల్ట్ లాజిక్ అనే ఎర్రర్ అనేది మనం ఫేస్ చేస్తాం. సో ఓవర్ స్పెసిఫైడ్ డొమైన్స్ కూడా అంతే. మనం ఒక 5 నెంబర్స్ తీసుకున్నప్పుడు మనం మోర్ దాన్ తీసుకున్న బౌండరీస్ కన్నా మోర్ నెంబర్స్ కనుక అక్కడ ఇచ్చినప్పుడు అవి అన్అచీవబుల్ అయిపోతాయి, ఆ డొమైన్ వాల్యూస్ అనేవి అన్అచీవబుల్ అయిపోతాయి. అలాంటివన్నీ కూడా ఓవర్ స్పెసిఫైడ్ డొమైన్స్ అజంప్షన్స్. ఓకే, సో ద నెక్స్ట్ వన్ రిస్ట్రిక్షన్స్ టు డొమైన్ టెస్టింగ్. డొమైన్ టెస్టింగ్స్ కి అసలు ఏమైనా
మనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? డొమైన్ టెస్టింగ్ ఆల్సో హ్యాస్ ఎ రిస్ట్రిక్షన్స్, బట్ అవి ఎలా ఉంటాయి టెస్టింగ్ టెక్నిక్స్ అంటే కోఇన్సిడెంటల్ కరెక్ట్నెస్, రిప్రజెంటేటివ్ అవుట్కమ్. సో జనరల్ గా మనకు వచ్చిన రిస్ట్రిక్షన్స్ అనేవి డొమైన్ టెస్టింగ్ లో కోఇన్సిడెంటల్ కరెక్ట్నెస్ అనేది ఏంటంటే డొమైన్ టెస్టింగ్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఫైండింగ్ బగ్స్. అంటే డొమైన్ టెస్టింగ్ అనేది బగ్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే కాదు. సో ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ గా ఇన్లింక్ అవుట్లింక్ అని చెప్పి మనం 2 థింగ్స్ చెప్పుకున్నాం. సో అలానే 2 సైట్స్ కూడా మనం ప్రాసెసింగ్ కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్తే ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ డొమైన్ టెస్టింగ్. సో విచ్ ద అవుట్కమ్ ఈస్ కరెక్ట్ ఫర్ ద రాంగ్ రీజన్స్ అనేది యాక్చువల్ గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. బేస్డ్ ఆన్ డొమైన్ టెస్టింగ్ మనం బగ్స్ కరెక్ట్ గా వాల్యూస్ అనేవి ప్రాపర్ గా వెళ్తున్నాయా లేదా అనేది చెక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అందుకని డొమైన్ టెస్టింగ్ అనేది ఆ విషయంలో కరెక్ట్ గా అంత గుడ్ గా అయితే వర్క్ అవ్వదు. ఇఫ్ వీఆర్ ప్లెగ్డ్ బై ది కోఇన్సిడెంటల్ కరెక్ట్నెస్ వి మే మిస్ జడ్జ్ అండ్ ఇన్కరెక్ట్ బౌండరీ. సో ఇక్కడ కొన్ని వీక్నెసెస్ అయితే ఉన్నాయి. ఆ వీక్నెసెస్ ఏంటంటే కొన్ని ఇన్కరెక్ట్ బౌండరీస్ ని మనం కరెక్ట్ గా జడ్జ్ చేయకపోతే, అంటే కరెక్ట్ గా దాన్ని ఎక్స్పెక్ట్ చేయకపోతే మనం వాటిని రాంగ్ వేలో కనుక తీసుకుంటే అవి కొన్ని మనకి మిస్లీడ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాటి వల్ల మనకి అక్కడ ట్రూ కండిషన్ అవ్వచ్చు, లేదు ఫాల్స్ కండిషన్ అవ్వచ్చు. అలానే మనం తీసుకున్న బైనరీ అవుట్కమ్స్ అనేవి కరెక్ట్ గా వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు. సో కోఇన్సిడెంటల్ కరెక్ట్నెస్ వల్ల అంటే 2 ప్రాపర్ డొమైన్స్ అనేవి ఒక్కొక్కసారి 2 కూడా సేమ్ అవుట్పుట్ అనేది ఇవ్వడం వల్ల మనకి కొంత రాంగ్ థింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ కోఇన్సిడెంటల్ కరెక్ట్నెస్. అండ్ ద నెక్స్ట్ వన్ రిప్రజెంటేటివ్ అవుట్కమ్. డొమైన్ టెస్టింగ్ అనేది ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పార్టీషన్ టెస్టింగ్. సో పార్టీషన్ టెస్టింగ్ ఒక ఎగ్జాంపుల్ గా మనం డొమైన్ టెస్టింగ్ చెప్పుకుంటాం. ఎందుకు అంటే పార్టీషన్ టెస్టింగ్ స్ట్రాటజీస్ డివైడ్ ద ప్రోగ్రామ్స్ ఇన్పుట్ స్పేస్. ప్రోగ్రామ్స్ ఇన్పుట్ స్పేస్ ని డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఎక్కడ? పార్టీషన్ టెస్టింగ్ లో. అవి ఎలా పార్ట్స్ కింద డివైడ్ చేస్తాయి బేస్ చేసుకుని అంటే డొమైన్స్ ని బేస్ చేసుకుని అవి డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాయి. సో అలాంటి ఆల్ ఇన్పుట్స్ అనేవి ఏంటంటే విత్ ఇన్ ఏ డొమైన్ ఆర్ ఈక్వలెంట్ రెండిట్లో ఈక్వల్ అయినా ఈక్వల్ కాకపోయినా ఆ డొమైన్స్ కింద డిఫరెంట్ కేటగిరీస్ గా ఎలా అయితే వాటిని ఇన్పుట్స్ గా డివైడ్ చేసుకుంటున్నామో అలానే మనకి డొమైన్స్ లో కూడా డొమైన్ టెస్టింగ్ లో కూడా మనం తీసుకున్న సెట్ ఆఫ్ వాల్యూస్ ని డిఫరెంట్ కేసెస్ కింద మనం కేటగిరీస్ చేసుకున్నాం. సో ఫస్ట్ డయాగ్రామ్ లో చూసాం స్కీమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ డొమైన్ టెస్టింగ్ లో. సేమ్ అలానే పార్టీషన్ టెస్టింగ్ కూడా మనకి వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఒక సెలెక్టెడ్ ఇన్పుట్ అనేది ఒక టెస్ట్ ద్వారా కరెక్ట్ చేయటం కోసం మీరు ఒక సెలెక్టెడ్ ఇన్పుట్ తీసుకున్నారనుకోండి, దెన్ ప్రాసెసింగ్ ఈజ్ ప్రిజ్యూమ్డ్ కరెక్ట్. ఓకే, సో అక్కడ ఒక ఎజంప్షన్ వచ్చేసింది ఇది కరెక్ట్ గా మనం చేస్తున్నాము అని. అప్పుడు ఏమవుతుంది? ఆల్ ద ఇన్పుట్స్ విత్ ఇన్ ద డొమైన్ ఆర్ ఎక్స్పెక్టెడ్. సో వెంటనే మనం దానికి సంబంధించిన ఆల్ ఇన్పుట్స్ ని మనం తీసుకున్న బౌండరీ రేంజ్ లో మనం ఎక్స్పెక్ట్ చేయటానికి, వాటిని రీచ్ అవ్వటానికి, కరెక్ట్ చేయటానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా రిప్రజెంటేటివ్ అవుట్కమ్. మనం అవుట్కమ్ ని ముందుగానే రిప్రజెంట్ చేసుకుంటూ కొన్ని ప్రిడికేట్స్ ని తీసుకుంటున్నాం. సో దట్ ఈస్ ద రిప్రజెంటేటివ్. అండ్ ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఆఫ్ డొమైన్ టెస్టింగ్. సో నైస్ అండ్ అగ్లీ డొమైన్స్. నైస్ అండ్ అగ్లీ డొమైన్స్ అనేది ఇప్పుడు ఈ రోజు వీడియోలో నేను చెప్పే లాస్ట్ టాపిక్. మాక్సిమం మీకు ఈ ఆల్ థియరీ కాన్సెప్ట్ నేను మీకు రీచ్ అవ్వడానికే ట్రై చేస్తున్నాను. బికాస్ ఇది ఒక రోజు ఒక వీడియోలో చెప్పే కాన్సెప్ట్స్ కాదు. బట్ చాలా మంది ఎగ్జామ్స్ ఉన్నాయని రిక్వెస్ట్ చేయడం వల్ల కొంచెం ఫాస్ట్ గానే కంప్లీట్ చేస్తున్నాను. సో ఇక్కడ డొమైన్స్ అంటే ఇప్పుడు మీ మైండ్ లో సెట్ ఆఫ్ వాల్యూస్. ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ లో నైస్ డొమైన్స్ ఏంటి, అగ్లీ డొమైన్స్ ఏంటి? నైస్ అంటే తెలుసు, కరెక్ట్ గా వెళ్ళేవి, మనకి నీట్ గా ఉన్నవి, వాటిని మనం నైస్ అని. అగ్లీ అంటే వాటికి రివర్స్. ఓకే, సో ఇప్పుడు నైస్ డొమైన్స్ అనేవి మనకి ఎలా వర్క్ అవుతాయి అండ్ వేటిని మనం నైస్ డొమైన్స్ అంటాం అండ్ దానికి సంబంధించిన కేటగిరీస్ అవన్నీ చూద్దాం. ఇప్పుడు నైస్ డొమైన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ డూ దీస్ డొమైన్స్ కమ్ ఫ్రమ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డొమైన్స్ ని ఎక్కడి నుంచి యూజ్ చేసుకుంటూ వస్తున్నాం? సో డొమైన్స్ are and will be defined by an imperfect iterative process aimed at achieving user, buyer, voter satisfaction.
సో అలా మనం డొమైన్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఇంప్లిమెంటెడ్ డొమైన్స్ అండ్ మనం తీసుకున్న సెలెక్షన్ ఆఫ్ డొమైన్స్. సో ఇక్కడ 2 కేటగిరీస్ తీసుకున్నాం కదా, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ టెస్టింగ్. సో ఇక్కడ ఇంప్లిమెంటెడ్ డొమైన్స్ కాంట్ బి ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. సో మీరు ఇక్కడ నైస్ డొమైన్స్ లో ఫస్ట్ మీరు చెప్పేది కంప్లీట్ డొమైన్స్ ఆర్ ఇన్కంప్లీట్ డొమైన్స్. సో ఇక్కడ ఇంప్లిమెంట్ డొమైన్స్ అనేవి ఎప్పుడు కూడా ఇట్ ఇస్ కాంట్ బి ఇన్కంప్లీట్. కంపల్సరీ వాటిని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ ఇన్పుట్ విల్ బి ప్రాసెస్డ్ పాసిబుల్లీ ఫర్ ఎవర్. ఓకే, రిజెక్షన్ ఈజ్ ఎ ప్రాసెస్, దట్ ఈస్ ఇన్కన్సిస్ట్ డొమైన్స్ విల్ బి మేడ్ కన్సిస్టెంట్. మీరు నైస్ డొమైన్స్ లో కంపల్సరీగా ఇన్కన్సిస్టెంట్ డొమైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సిస్టెంట్ గా చేసుకోవాలి. అండ్ కాన్వర్స్లీ దానికి రివర్స్ లో ఇట్ ఈ స్పెసిఫైడ్ డొమైన్స్ కెన్ బి ఇన్కంప్లీట్. కొన్ని డొమైన్స్ మనకి ఏవైతే ఇన్కంప్లీట్ ఉంటాయో వాటిని మనం పర్టికులర్ గా ఐడెంటిఫై చేస్తాం, స్పెసిఫై చేస్తాం. ఆ డొమైన్స్ ఇన్కంప్లీట్ అయిన డొమైన్స్ ని వాటి యొక్క కాంటెక్స్ట్ మీద అండ్ వాటి యొక్క ఇన్పుట్ వెక్టర్స్ మీద ఏవైతే ఒక పర్టికులర్ పాత్ లో అవి స్పెసిఫై చేసినప్పుడు అవి రీచ్ అవ్వలేదో, ఇన్కంప్లీట్ గా ఉండిపోయినాయో, ఇన్కన్సిస్టెంట్ అయిపోయినాయో వాటిని అట్లీస్ట్ 2 కాంట్రాడిక్షనరీ స్పెసిఫికేషన్స్ తో సేమ్ సిగ్మెంట్ మీద వాటిని ఇన్పుట్ స్పేస్ మీద రీచ్ అవుతూ వాటిని కంప్లీట్ చేపిస్తాం. ఓకే, దట్ ఈస్ సమ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ నైస్ డొమైన్స్. నైస్ డొమైన్స్ లో కొన్ని మనం చూసే ప్రాపర్టీస్ లీనియర్, కంప్లీట్ సిస్టమాటిక్ అండ్ ఆర్థోగనల్, కన్సిస్టెంట్లీ క్లోజ్డ్, కాన్వెక్స్ అండ్ సింపుల్లీ కనెక్టెడ్. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డయాగ్రామ్ తో చూపిస్తాను నేను మీకు. లీనియర్ అండ్ నాన్ లీనియర్ బౌండరీస్. ఫస్ట్ వన్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ బౌండరీస్, నెక్స్ట్ కంప్లీట్ బౌండరీస్, అండ్ నెక్స్ట్ సిస్టమాటిక్ బౌండరీస్, నెక్స్ట్ ఆర్థోగనల్ బౌండరీస్. సో ఇలా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, అవన్నీ ఇప్పుడు మనం చూద్దాం. అలానే నైస్ డొమైన్స్ అండ్ అగ్లీ డొమైన్స్ కూడా మనకి ఎస్ఏ క్వశ్చన్ కింద వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ 2 డైమెన్షనల్ డొమైన్స్. 2 డైమెన్షనల్ డొమైన్స్ లో ఇక్కడ రోస్ ని రిప్రజెంట్ చేసేది v1, v2, v3. నేను రోస్ ని ఇలా రిప్రజెంట్ చేశాను. 2 డైమెన్షన్ అనగానే మనకి రోస్ అండ్ కాలమ్స్ కాంబినేషన్ లో ఉంటుంది. 1 డైమెన్షన్ అయితే జస్ట్ నార్మల్ గా ఒక ఎరే రిప్రజెంటేషన్ లో ఉంటుంది. సో ఇక్కడ కాలమ్స్ అని రిప్రజెంట్ చేసి చూడండి, u1, u2, u3, u4, u5. సో దట్ ఈస్ 5 కాలమ్స్ అండ్ 3 రోస్ కింద నేను రిప్రజెంట్ చేశాను. సో ఫస్ట్ వన్ v1 u1 కాంబినేషన్ లో డొమైన్ 11, నెక్స్ట్ v1 u2 కాంబినేషన్ లో డొమైన్ 12, d13, d14, d15. అలానే సేమ్ 21, 22, 23, 24, 25, 31, 32, 33, 34, 35. డయాగ్రామ్ చాలా ఈజీ, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 2 డైమెన్షనల్ డొమైన్స్ ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇలా రిప్రజెంట్ చేసినప్పుడు లీనియర్ అండ్ నాన్ లీనియర్ బౌండరీస్ అనేవి మనకి ఎలా వర్క్ అవుతాయి? సో నైస్ డొమైన్ బౌండరీస్ ఆర్ డిఫైన్డ్ బై ది లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ఈక్వేషన్స్. సో ఏవైతే ఇన్ఈక్వాలిటీస్ ఈక్వేషన్స్ కింద మనం రిప్రజెంట్ చేసి డిఫైన్ చేస్తామో వాటిని ఇక్కడ లీనియర్ అండ్ నాన్ లీనియర్ బౌండరీస్ కింద పేస్ట్ చేసుకుంటాం. సో జనరల్ గా లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ని మనం లీనియర్ బౌండరీస్ లో డిస్కస్ చేస్తాం. సో ద ఇంపాక్ట్ ఆన్ టెస్టింగ్ స్టెమ్స్ from the fact that it takes only 2 points to determine a straight line. ఇక్కడ ఒక ఇంపాక్ట్ టెస్టింగ్ అనేది మనం పెర్ఫామ్ చేయడం కోసం ఒక స్ట్రైట్ లైన్ ని 2 పాయింట్స్ మీద బేస్ చేసుకుంటూ మనం స్ట్రైట్ లైన్ ని రిప్రజెంట్ చేస్తాం. అలానే 3 పాయింట్స్ ని రిప్రజెంట్ చేసుకుంటూ ఒక ప్లేన్ ని డ్రా చేసుకుంటాం. అలానే కొన్ని n+1 పాయింట్స్ టు డిటర్మైన్ n డైమెన్షనల్ హైపర్ ప్లేన్. సో ఇక్కడ ఇన్కంప్లీట్ డొమైన్ బౌండరీస్ అనేవి కంప్లీట్ గా 2 పాయింట్స్ మీద కానీ 3 పాయింట్స్ మీద కానీ మనం బేస్ చేసుకుంటూ లైన్స్ అనేవి డ్రా చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఈ ప్రాక్టీస్ అనేది ఎలా ఉంటుందంటే 99.99% ఆల్ బౌండరీస్ ప్రెడికేట్స్ ఆర్ ఎయిదర్ లీనియర్ ఆర్ కెన్ బి లీనియరైజ్డ్ బై సింపుల్ వేరియబుల్ ట్రాన్సాక్షన్. సో అవి ఆటోమేటిక్గా లీనియర్ అయితే ఓకే, లేదు అంటే మనం కొన్ని వాల్యూస్ ని బేస్ చేసుకుని వాటిని లీనియర్ అయ్యేలాగా పెర్ఫామ్ చేస్తాం. సో దట్ ఈస్ దిస్ పాయింట్. అండ్ ద నెక్స్ట్ వన్ బౌండరీస్. సో బౌండరీస్ లో కంప్లీట్ బౌండరీస్, లీనియర్ అండ్ నాన్ లీనియర్ బౌండరీస్ చూసాం. నేను డయాగ్రామ్స్ అన్ని మీకు చూపిస్తాను వరుసగా. సో కంప్లీట్ బౌండరీస్ అనేవి నైస్ డొమైన్ బౌండరీస్ ఆర్ కంప్లీట్ ఇన్ దట్ దే స్పాన్ ద నెంబర్ స్పేస్ ఫ్రమ్ ప్లస్ టు మైనస్ ఇన్ఫినిటీ ఇన్ ఆల్
డైమెన్షన్స్. ఆల్ డైమెన్షన్స్ లో ప్లస్ నుంచి మైనస్ కి ఇన్ఫినిటీ నెంబర్స్ ఏవైతే తీసుకుంటున్నామో వాటిని కంప్లీట్ అని చెప్పి మనం కాల్ చేస్తాం. సో దానికి కూడా మీకు డయాగ్రామ్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కంప్లీట్ బౌండరీస్ ఈస్ దట్ వన్ సెట్ ఆఫ్ టెస్ట్ ఈస్ నీడెడ్ టు కన్ఫర్మ్ ద బౌండరీ నో మ్యాటర్ హౌ మెనీ డొమైన్స్ ఇట్ బౌండ్స్. ఓకే, అక్కడ మనం ఎన్ని డొమైన్స్ యూజ్ చేసాము అనేది మనకు తెలీదు, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కంప్లీట్ బౌండరీ అయితే చాలు, అక్కడ మనం ఈజీగా ఆ బౌండరీని మనం పాత్ కి రీచ్ అయినట్టుగా కన్ఫర్మ్ చేయొచ్చు. సో అలానే బౌండరీ ఈస్ చాప్డ్ అప్ అండ్ హ్యాస్ హోల్స్ ఇన్ ఇట్. అందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ హోల్స్ నథింగ్ బట్ కొన్ని బగ్స్ ఆర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ దట్ బౌండరీ మస్ట్ బి టెస్టెడ్ ఫర్ ఎవ్రీ డొమైన్ ఇట్ బౌండ్స్. దానికి సంబంధించి హోల్ ఉన్న ప్రతి చోట కూడా మనం కంపల్సరీ వాటిని చెక్ చేయడం జరుగుతుంది. అలానే సిస్టమాటిక్ బౌండరీస్ కూడా ఇట్ ఈస్ ఇన్ఈక్వాలిటీస్ రిలేటెడ్ బై సింపుల్ ఫంక్షన్ సచ్ యాజ్ ఏ కాన్స్టెంట్. ఓకే, సో ఇక్కడ ఫంక్షన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాటిని మనం సిస్టమాటిక్ బౌండరీస్ అంటాం. సో దాన్ని జనరల్ గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. f1 of x is greater than or equal to k1, f1 of x is greater than or equal to g of 1 comma c. So g of 1 comma c is another function, g of 2 comma c another function. ఓకే, సో ఇలా ఫంక్షన్స్ ని బేస్ చేసుకుంటూ మనం సిస్టమాటిక్ బౌండరీస్ ని రిప్రజెంట్ చేస్తాం. అలానే మనకి ఫస్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా డిఫరెంట్ బౌండరీస్ లో నెక్స్ట్ కేటగిరీ ఆర్థోగనల్ బౌండరీస్. ఆర్థోగనల్ బౌండరీస్ అనేవి కూడా ఇక్కడ u అండ్ v ని మనం టూ బౌండరీ సెట్స్ ని రిప్రజెంట్ చేసాం. 2 డైమెన్షనల్ సెట్స్ లో u అనేవి v అనేది రోస్ ని రిప్రజెంట్ చేస్తే u అనేది కాలమ్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో అలానే టూ బౌండరీ సెట్స్ u అండ్ v ఆర్ సెట్ టు బి ఆర్థోగనల్ ఇఫ్ ఎవ్రీ ఇన్ఈక్వాలిటీ ఇన్ v, ఈ v కి సంబంధించిన ఏ ఇన్ఈక్వాలిటీ అయినా కూడా ఈస్ పెర్పెండిక్యులర్ టు ఎవ్రీ ఇన్ఈక్వాలిటీ ఇన్ u. మనం ఇందాక చెప్పుకున్న డయాగ్రామ్ లో u కి సంబంధించి v కి సంబంధించి రెండు ప్యారలల్ గా మనం d11 d12 అలా తీసుకున్నాం. సో u అండ్ v రెండు కూడా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ టూ బౌండరీ సెట్స్ ఆర్ ఆర్థోగనల్, సో అవి రెండు కూడా దే కెన్ బి టెస్టెడ్ ఇండిపెండెంట్లీ. ఓకే, సో టోటల్ u అండ్ v లో టోటల్ కాంబినేషన్ లో 6 బౌండరీస్ అనేవి మనం పెర్ఫార్మ్ చేస్తే వీ కెన్ కన్ఫర్మ్ ద బౌండరీ ప్రాపర్టీస్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ టెస్ట్ ప్రొపోర్షనల్ 6 plus 4 టోటల్ 10. దాన్ని మనం ఆర్డర్ ఆఫ్ n కింద రిప్రజెంట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇట్ ఈస్ టెస్ట్ టు ఇంటర్సెక్షన్స్, దీనికి సంబంధించిన డయాగ్రామ్. ఓకే, సో ఇది ఆర్థోగనల్ బౌండరీస్ కి సంబంధించిన డయాగ్రామ్. మీరు ఇందాక మనం u అండ్ v ని రిప్రజెంట్ చేసాం కదా, వాటిని ఇలా ఆర్థోగనల్ కింద జస్ట్ షో చేస్తే సరిపోతుంది. మీరు ఇక్కడ ఏమి u అండ్ v డొమైన్స్ ఏమి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ లైన్స్ డ్రాయింగ్ అనేది వేస్తే సరిపోతుంది. ఇప్పుడు లీనియర్ నాన్ ఆర్థోగనల్ డొమైన్ బౌండరీస్ అనేవి చూపిస్తున్నాను చూడండి. మనం ఫంక్షన్స్ తీసుకున్నాం k1 k2, అలానే g ఆఫ్ k, 0, g ఆఫ్ 1, c, g ఆఫ్ 2, c అని చెప్పి తీసుకున్నాం. సో ఇవి మనం తీసుకున్న డొమైన్ బౌండరీస్ అయితే దిస్ ఈజ్ x ఈక్వల్ టు a1 ఫస్ట్ లైన్, x ఈక్వల్ టు a2 అండ్ x ఈక్వల్ టు a3, x ఈక్వల్ టు a4, x ఈక్వల్ టు a5. సో మనం x ఈక్వల్ టు a1 యూజ్ చేసినప్పుడు అండ్ ఇక్కడ x ఈక్వల్ టు a3 యూజ్ చేసినప్పుడు వీఆర్ రీచింగ్ y ఈక్వల్ టు k1 ప్లస్ bx, a4 యూజ్ చేసినప్పుడు y ఈక్వల్ టు k2 ప్లస్ bx అండ్ y ఈక్వల్ టు k3 ప్లస్ bx. ఇన్కంప్లీట్ డొమైన్ బౌండరీస్ అనేవి చూడండి. ఇందాక మనం చెప్పుకున్నాం ఇన్కంప్లీట్ లో 2 లైన్స్ 2 పాయింట్స్ మీద బేస్ చేసుకుని 2 లైన్స్ అండ్ 3 పాయింట్స్ మీద బేస్ చేసుకుని 3 లైన్స్, దట్ ఈస్ a నుంచి a, b నుంచి b, ది 2 పాయింట్స్ అనమాట, అటు ఇటు 2 పాయింట్స్, c నుంచి c, d నుంచి d, e నుంచి e, సమ్ టైమ్స్ 3 పాయింట్స్ కూడా బేస్ చేసుకుంటున్నాం. సో ఇవి ఇన్కంప్లీట్ డొమైన్ బౌండరీస్. సో నెక్స్ట్ వన్ అగ్లీ డొమైన్స్, నైస్ డొమైన్స్ అండ్ అగ్లీ డొమైన్స్. ఇప్పుడు నైస్ డొమైన్స్ కి రివర్స్ లో మనం తీసుకునేది అగ్లీ డొమైన్స్. యాక్చువల్ గా ఇందులో మనం ఇంకొన్ని కేటగిరీస్ చెప్పుకున్నాం నైస్ లో. మీరు ఏవైనా ఒక 3 రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది, మిగతా వాటికి డయాగ్రామ్స్ ఉండవు, అందుకని నేను ఆ ఫస్ట్ 3 ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అంతవరకు మనకి క్వశ్చన్స్ కి సరిపోతుంది. అగ్లీ డొమైన్స్ కి వచ్చేసరికి సమ్ డొమైన్స్ ఆర్ బోర్న్ అగ్లీ, అంటే డొమైన్స్ లో కొన్ని నైస్ అయితే కొన్ని ఆటోమేటిక్ గా అగ్లీ కింద ట్రీట్ అయిపోతుంటాయి. కొన్ని బ్యాడ్ స్పెసిఫికేషన్స్ ఇవ్వటం వల్ల, అంటే వాటికి ఇచ్చిన కరెక్ట్ స్పెసిఫికేషన్స్ ప్రాపర్ గా ఉంటే అవి నైస్ డొమైన్స్ కింద ఎలా అయితే వర్క్ అవుతాయో, కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి కరెక్ట్ గా లేకపోవడం వల్ల అండ్ అంత ఎఫిషియెంట్ గా లేకపోవడం వల్ల కొన్ని డొమైన్స్ అనేవి అగ్లీ డొమైన్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే,
సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అలానే కొన్ని సింప్లిఫికేషన్స్, కొన్ని ఎవ్రీ సింప్లిఫికేషన్ ఆఫ్ అగ్లీ డొమైన్స్ బై ప్రోగ్రామర్స్ కెన్ బి ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. అంటే మనం వాటిని ఈజీగా సాల్వ్ చేసుకున్నా అవి సమ్ టైమ్స్ గుడ్ కింద సాల్వ్ అవ్వచ్చు, బట్ సాల్వ్ అవ్వకపోవచ్చు. సో దట్ ఈస్ ప్రోగ్రామర్స్ ఇన్ సర్చ్ ఆఫ్ నైస్ సొల్యూషన్స్ విల్ బి సింప్లిఫై ఎసెన్షియల్ కాంప్లెక్సిటీ అవుట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే కొన్ని రిజల్ట్స్ అనేవి కొన్ని స్పెసిఫికేషన్స్ తో ప్రోగ్రామర్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు వాటిని ఎంత సింప్లిఫై చేసినా అక్కడ అగ్లీ డొమైన్ అని తెలిసి మనం వాటిని నైస్ డొమైన్ కింద కన్వర్ట్ చేయడానికి, వాటిని సాల్వ్ చేయడానికి మనం ట్రై చేసినా కూడా అవి సమ్ టైమ్స్ వర్క్ అవ్వకపోవచ్చు. కొన్ని కాంప్లెక్స్ గా ఉండడం వల్ల, కాంప్లెక్సిటీ గట్టిగా ఉండడం వల్ల, టఫ్ గా ఉండడం వల్ల, వాటి స్పెసిఫికేషన్స్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల వాటి యొక్క సంబంధించిన వాల్యూస్ తో మనం వాటిని సాల్వ్ చేయలేకపోవచ్చు. ఓకే, సో దట్ ఈస్, బట్ ఇఫ్ ద డొమైన్స్ కాంప్లెక్సిటీ ఈజ్ ఎసెన్షియల్, దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ కోడ్, సచ్ సింప్లిఫికేషన్ కాన్స్టిట్యూట్ బగ్స్. ఆటోమేటిక్ గా బగ్స్ అనేవి క్రియేట్ చేసేస్తూ ఉంటాయి. నాన్ లీనియర్ బౌండరీస్ ఆర్ సో రేర్ ఇన్ ఆర్డినరీ ప్రోగ్రామింగ్ దట్ దెర్ ఈస్ నో ఇన్ఫర్మేషన్ ఆన్ హౌ ప్రోగ్రామర్స్ మైట్ కరెక్ట్ సచ్ బౌండరీస్ ఇఫ్ దే ఆర్ ఎసెన్షియల్. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు కొంత మైండ్ లో ఆ కాన్సెప్ట్ గురించి మీరు స్టోర్ చేసుకోగలిగితే రిమైనింగ్ మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో డయాగ్రామ్స్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ అంబిగ్యూటీస్ అక్కర్ అయినప్పుడు ఎలా ఉంటుంది అండ్ అంబిగ్యూటీలో మిస్సింగ్ బౌండరీస్ అయినప్పుడు ఎలా ఉంటుంది, ఇది 2 పాయింట్స్, దట్ ఈస్ ఏ అండ్ బి. నెక్స్ట్ సి చూడండి, ఓవర్లేప్డ్ డొమైన్స్ అండ్ కాంట్రాడిక్షనరీ డ్యూయల్ క్లోజర్. సో ఇక్కడ ఫస్ట్ మీరు అంబిగ్యూటీస్ కనుక వచ్చినప్పుడు మనం కొన్ని హోల్స్ వస్తే ఆటోమేటిక్ గా అక్కడ అంబిగ్యూటీ వస్తుంది. మనం బగ్స్ కూడా ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతాయి అని చెప్పుకున్నాం. సో దిస్ ఈజ్ వన్ హోల్. ఏ అనే డొమైన్ లో ఒక హోల్ ఉంది అండ్ కాంట్రాడిక్షనరీ డ్యూయల్ క్లోజర్ అనేది క్రియేట్ అయింది. ఈ రెండు క్రియేట్ అవ్వటం వల్ల మనకు ఒక అంబిగ్యూటీ అనేది అక్కరైంది. సో ఒక డొమైన్ లో మనకి ఎప్పుడైతే హోల్ అనేది వస్తుందో ఆ హోల్ నుంచి మనకి ఆటోమేటిక్ గా కొన్ని అంబిగ్యూటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ అంబిగ్యూటీ మిస్సింగ్ బౌండరీ, ఒక బౌండరీ అనేది జస్ట్ ఒక్కటే మిస్ అయింది చూడండి, అండ్ ఇక్కడ ఉన్న డొమైన్ తో ఇది యూనియన్ అయింది, కంబైన్డ్ అయింది. కంబైన్డ్ అయినప్పుడు దట్ ఈస్ ఓవర్లాప్డ్ డొమైన్స్. 2 డొమైన్స్ ని మనం ఓవర్లాప్ చేసుకుంటూ యూజ్ చేసాం. సో దిస్ ఈస్ ద అగ్లీ డొమైన్స్ కి సంబంధించి డొమైన్ అంబిగ్యూటీస్ అండ్ కాంట్రాడిక్షన్స్ కి సంబంధించిన డయాగ్రామ్. ఓకే, సో ఇది అగ్లీ డొమైన్స్ లో మనం చెప్పాల్సింది. అండ్ ద నెక్స్ట్ వన్, డొమైన్ అంబిగ్యూటీస్ ఆర్ హోల్స్ ఇన్ ద ఇన్పుట్ సైడ్. ఇప్పుడు ఏదైతే నేను డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్ని మీరు థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలంటే ఈ 4 పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ ద హోల్స్ మే లై విత్ ఇన్ ద డొమైన్స్ ఆర్ ఇన్ క్రాక్స్ బిట్వీన్ డొమైన్స్. వాటి వల్ల మనకి కొన్ని హోల్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాటి వల్ల మనకి ఏమవుతుంది, బగ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. దట్ ఈస్ డ్యూయల్ క్లోజర్ అసైన్మెంట్. సింప్లిఫైయింగ్ ద టోపాలజీ. సో ఇది కూడా మనకి అగ్లీలో ఒక కాన్సెప్ట్ కింద మనం చెప్పుకుంటాం, దట్ ఈస్ సింప్లిఫైయింగ్ ద టోపాలజీ. సో దీనికి సంబంధించి కూడా డయాగ్రామ్స్ ఉంటాయి కాబట్టి మీరు చాలా ఈజీగా ఈ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ద ప్రోగ్రామర్స్ అండ్ టెస్టర్స్ రియాక్షన్ టు కాంప్లెక్స్ డొమైన్ ఈస్ ద సేమ్, simplify. There are 3 generic cases, that is concavities, holes and disconnected pieces. ఆ 3 కేసెస్ కి సంబంధించి మనం డయాగ్రామ్స్ చూద్దాం. ప్రోగ్రామర్స్ అనేవి జస్ట్ మనకి ఒక బగ్స్ ని ఎలా అయితే టెస్టర్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తారో వాటిని కొన్ని మనం టెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ ఈచ్ కేస్ లో కూడా స్మూతింగ్ అవుట్ కన్కావిటీస్, ఫిల్లింగ్ ఇన్ హోల్స్ అండ్ జాయినింగ్ డిస్కనెక్టెడ్ పీసెస్. త్రీ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ ఆఫ్ కేసెస్ లో మనం చేసే పెర్ఫార్మెన్సెస్ ఏంటంటే, ఫస్ట్ వన్ కన్కావిటీస్ ని స్మూతింగ్ అవుట్ కన్కావిటీస్ అండ్ హోల్స్ ని ఫిల్లింగ్ చేయాలి, దట్ ఈస్ ఫిల్లింగ్ ఇన్ హోల్స్. అండ్ ఏవైతే డిస్కనెక్టెడ్ గా అయిపోయిన పీసెస్ ఉన్నాయో వాటిని జాయిన్ చేయాలి. అవన్నీ చేయటం వల్ల మనం సింప్లిఫైయింగ్ ద టాపాలజీ. టాపాలజీ అనే వర్డ్ ఏంటి, అన్నిటిని ఈక్వల్ చేసే కాన్సెప్ట్ ని మనం టాపాలజీ అంటాం. అంటే అన్ని సాటిస్ఫై అవ్వాలి అనే దాన్ని టాపాలజీ అంటాం. సో దానికి మనం రీచ్ అవ్వాలి అంటే ఈ పెర్ఫార్మెన్సెస్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్, మేకింగ్ ఇట్ కాన్వెక్స్. సో ఇక్కడ ఇలా ఉన్న వాటిని మనం ఈక్వల్ గా ఫిల్ చేసుకుంటూ మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోకి స్మూత్ చేసుకుంటూ రావాలి, దట్ ఈస్ కన్కావిటీస్. అండ్ ఏవైతే హోల్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలి. ఫిల్ చేసేటప్పుడు చూడండి మనం ఉన్న హోల్స్ ని ఫిల్ చేసేసాం, దట్ ఈస్ సెకండ్ కేస్. థర్డ్ వన్, డిస్కనెక్టెడ్ పీసెస్ ని జాయిన్ చేయడం. ఈ రెండు కూడా కనెక్షన్ లేవు, వాటిని మనం ఏం చేసాం, కనెక్ట్ చేసాం, 2 పీసెస్ ని కనెక్ట్ చేసాం. సో ఇది మనం ఒక కొన్ని బగ్స్ తో క్రియేట్ అయిన అగ్లీ డొమైన్స్ ని సాటిస్ఫై చేయడానికి యూజ్ చేసే టెక్నిక్స్.
అండ్ రెక్టిఫైయింగ్ బౌండరీ క్లోజర్స్. సో దట్ ఈస్ కన్సిస్టెంట్ డైరెక్షన్స్ అండ్ ఇది సెకండ్ వన్. సో దీన్ని రెక్టిఫై చేసుకుంటున్నాం. బౌండరీ క్లోజర్స్ ని ఇలా ఉన్న వాటిని ఇప్పుడు ఈ 3 డైరెక్షన్స్ ఉన్నాయి. 3 డైరెక్షన్స్ ని మనం ఒకే సైడ్ యాక్సెస్ చేసుకునేలాగా దాన్ని కన్సిస్టెంట్ చేసుకున్నాం, ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నదాన్ని. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డొమైన్ టెస్టింగ్ లో జస్ట్ ఫస్ట్ పార్ట్ కింద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ డొమైన్ టెస్టింగ్ స్ట్రాటజీస్ ఉంది, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డొమైన్ టెస్టింగ్. థ్యాంక్ యూ.